నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒకటి యూరప్లో యుక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం ఇప్పటికే 2 ఏళ్లను పూర్తి చేసుకుంది. పశ్చిమ ఆసియాలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం 8 నెలలు పూర్తి చేసుకుంది. ఈ యుద్ధాలను ఆపడంలో అగ్రదేశాలు విఫలమయ్యాయి. ఈ రెండు యుద్ధాలతో తీవ్ర విధ్వంసం జరిగింది. ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరో యుద్ధం వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ చుట్టూ ఏకంగా 15 వార్షిప్లు, 16 నావల్ పోలీస్ నౌకలు, 42 ఫైటర్ జెట్లను చైనా దింపింది. దాదాపు పూర్తి స్థాయికి యుద్ధానికి దిగినంత పనిచేసింది. సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోంది. తాజా సైనిక విన్యాసాలను పనిష్మెంట్ డ్రిల్స్ గా బీజింగ్ తెలిపింది. అసలు పనిష్మెంట్ డ్రిల్స్ అంటే ఏంటి? ఎందుకు డ్రాగన్ కంట్రీ అంతలా రెచ్చిపోయింది? వాజ్ ది స్టోరీ. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధం తప్పదా? చైనా పనిష్మెంట్ డ్రిల్స్ తో ఎవరిని టార్గెట్ చేసింది? చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకు తైవాన్ సిద్ధమేనా? తైవాన్ చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపదేశమైన తైవాన్ తీవ్ర భయాందోళనకు గురవుతుంది. తైవానీయుల మెడపై డ్రాగన్ కంట్రీ కత్తిపెట్టింది. అంటే తాజాగా తైవాన్ చుట్టూ కమ్యూనిస్టు కంట్రీ భారీ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. ఈ సైనిక విన్యాసాలను పనిష్మెంట్ డ్రిల్స్ గా బీజింగ్ పేర్కొంటోంది. అసలు తైవాన్పై చైనా పనిష్మెంట్ దేనికి అంటే బహుశా అక్కడి ప్రజాస్వామ్యంపై అయ్యుండొచ్చు. ఈ నెల 20న తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విలియం లాయ్ చింగ్తే బాధ్యతలు చేపట్టారు. 23న తొలిసారి అధ్యక్ష హోదాలో తైవాన్ పార్లమెంట్లో చింగ్తే ప్రసంగించారు. అంతేకాదు తైవాన్ను బెదిరించడం ఆపాలంటూ చైనాకు స్ట్రాంగ్గానే హెచ్చరించారు. దీంతో డ్రాగన్ కంట్రీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. చింగ్తేను వేర్పాటువాదిగా బీజింగ్ పేర్కొంది. తైవాన్ చుట్టూ చేపట్టిన భారీ ఎత్తున పనిష్మెంట్ డ్రిల్సే తమ స్పందనగా చైనా చెప్పాలనుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తైపేలోని కొత్త పాలకవర్గాన్ని బెదిరింపులకు గురిచేసింది డ్రాగన్ కంట్రీ. తైవాన్ చుట్టూ భారీ ఆపరేషన్ను బీజింగ్ చేపట్టింది. తైవాన్ చుట్టూ 15 యుద్ధ నౌకలను, 16 నేవల్ పోలీస్ నౌకలను, 42 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. చైనా చేపట్టిన డ్రిల్స్కు సంబంధించి ఆ దేశ రక్షణ మంత్రి ఓ మ్యాప్ను విడుదల చేశారు. తైవాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి బీజింగ్ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో 2 కీలకమైన విషయాలను గుర్తించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి అంశం, చైనా మిలిటరీ తైవాన్పై పూర్తిస్థాయి దాడికి అవసరమైన ప్రాక్టీస్ను చేపట్టింది. గతంలో తైవాన్ చుట్టూ సైనిక డ్రిల్స్ చేపట్టినా ఈ స్థాయిలో భారీగా ఆర్మీని దింపడం ఇదే తొలిసారి. ఇదే తైవాన్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా చైనా చేపట్టిన మిలిటరీ డ్రిల్స్ తైవాన్ను దిగ్బంధనం చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ పనిష్మెంట్ డ్రిల్స్ పూర్తిగా పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చివేశాయి. ఇక రెండో అంశం ఏమిటంటే, చైనా చేపట్టిన ఈ డ్రిల్స్ను పనిష్మెంట్ డ్రిల్స్తో పాటు జాయింట్ స్వార్డ్ 2024ఏగా బీజింగ్ పేర్కొంటోంది. అయితే ఈ పేరులో చివర ఎందుకు ఏను చైనా పెట్టింది? సింపుల్గా చెప్పాలంటే వరుసగా ఇలాంటి విన్యాసాలను చేపట్టబోతున్నట్టు డ్రాగన్ సంకేతాలిచ్చింది. అంటే మున్ముందు మరిన్ని మిలిటరీ డ్రిల్స్ చేపట్టేందుకు బీజింగ్ సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ డ్రిల్స్ తైవాన్ కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్తేకు అతిపెద్ద సవాలే అని చెప్పవచ్చు. తొలి ప్రసంగంలో తైవాన్పై బెదిరింపులను ఆపాలని చింగ్తే చైనాకు వార్నింగ్స్ ఇచ్చారు. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం దానికి పూర్తి విరుద్ధంగానే చర్యలు చేపడుతోంది. చైనా చేపట్టిన ఈ డ్రిల్స్తో లాయ్ సంకల్పం, ఆయన పాత్రను బీజింగ్ సవాల్ చేస్తోంది. కొత్త అధ్యక్షుడు ఈ సవాల్ను ఎదుర్కొనగలరా అంటే పబ్లిక్గా ఆయన స్ట్రాంగ్ ప్రకటనలే చేస్తున్నారు. తైవాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు చైనాపై పోరాటానికి నేషనల్ ఆర్మీ కంటే తాను ముందు నిలబడతానని లాయ్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ సమాజం ప్రజాస్వామ్య తైవాన్పై ప్రత్యేక దృష్టి సారించిందని చింగ్తే చెప్పారు. బయట నుంచి సవాళ్లు, ముప్పులు ఎదురైనప్పుడు తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని లాయ్ వెల్లడించారు. నిజానికి లాయ్ పదునైన భాషను వాడుతున్నారు. చైనాకు చురకలంటిస్తున్నారు. లాయ్ నుంచి డ్రాగన్ కంట్రీ ఇలాంటి భాషను ఏమాత్రం ఊహించలేదు. అందుకే లాయ్ వ్యాఖ్యలను చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించింది. అదే సమయంలో తైవాన్ కూడా తన సొంత మిలిటరీని అప్రమత్తం చేసింది. తైపీ ఫైటర్ జెట్లను, యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది. గ్రౌండ్లోని ఆర్మీని అలర్ట్లో ఉంచింది. దక్షిణ చైనా సముద్రంలో కోస్ట్ గార్డు నౌకలు యాక్షన్ స్టార్ట్ చేశాయి. చైనా నౌకలు సమీపంలోనే ఉన్నట్టు కొన్ని కోస్ట్ గార్డు నౌకలు గుర్తించాయి. దిశను మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ చైనా నౌకలకు తైవాన్ కోస్ట్ గార్డ్ వార్నింగ్ కూడా ఇచ్చేశాయి. తైవాన్ కోస్ట్ గార్డ్ హెచ్చరికలకు సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. తైవాన్ శాంతికి, స్థిరత్వానికి మీ చర్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని,
వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని తైవాన్ కోస్ట్ గార్డ్ సూచించింది. దిశను మార్చుకోకపోతే రియాక్షన్ తప్పదని పదే పదే హెచ్చరించింది. తాజా పరిణామాలను చూస్తే చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధంగా ఉంది. దీనికి కారణమూ లేకపోలేదు. కొత్త అధ్యక్షుడిగా లాయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే చైనాపై విరుచుకుపడుతున్నారని చాలామంది ఊహించారు. అందుకే చైనా డ్రిల్స్ తైవాన్ను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఒక్కసారి తైవాన్ స్టాక్ మార్కెట్లను చూడండి. అవి దాదాపు 0.3% లాభాలతో ముగిశాయి. అంటే మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు, చైనా దాడి చేస్తుందన్న భయాందోళనలు కానీ కనిపించలేదు. తైవాన్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా ఉంది. తైవాన్ చుట్టూ మిలిటరీ డ్రిల్స్ను చేపట్టే ప్రక్రియకు 2022లో చైనా తెరలేపింది. నిజానికి ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసి. 2022 ఆగస్టు మొదటి వారంలో ఆమె తైవాన్లో పర్యటించారు. నిజానికి దశాబ్దాల కాలం తర్వాత అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం అదే తొలిసారి. అంతకుముందు పెలోసి పర్యటన ఖరారు కాగానే చైనా తీవ్రంగా స్పందించింది. వన్ చైనా పాలసీని గౌరవించాలని డిమాండ్ చేసింది. వన్ చైనా పాలసీలో భాగంగా మెయిన్లాండ్లో తైవాన్ భాగమని బీజింగ్ వాదిస్తోంది. అలాంటప్పుడు తైవాన్లో అమెరికా ప్రతినిధులు పర్యటించడమంటే అది వన్ చైనా పాలసీని ఉల్లంఘించడమేనని చైనా మండిపడింది. అయినా పెలోసి అప్పట్లో వెనక్కి తగ్గలేదు. పెలోసి పర్యటన నేపథ్యంలో తైవాన్ చుట్టూ చైనా మిలిటరీ డ్రిల్స్ చేపడుతోంది. అప్పటి నుంచే తైవాన్ను మిలిటరీ డ్రిల్స్తో నిర్బంధించడం ప్రారంభించింది. సింపుల్గా చెప్పాలంటే 2022 ఆగస్టు నుంచి తైవాన్ చుట్టూ చైనా మిలిటరీ డ్రిల్స్ చేపట్టడం సాధారణ విషయంగా మారిపోయింది. కట్ చేస్తే 2024లో చైనా మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం నిర్బంధం విషయాన్ని చైనా పక్కన పెట్టింది. ఇప్పుడు తైవాన్పై అటాక్కు అవసరమైన విన్యాసాలను చేపడుతోంది. అంటే మరింత దూకుడుగా చైనా వ్యవహరిస్తోందన్నమాట. మైనర్ డ్రిల్స్ నుంచి నిర్బంధాల నుంచి అటాక్ విన్యాసాలకు చైనా వ్యవహారశైలి మారిపోయింది. ఇదే ఇప్పుడు తైవాన్ను భయాందోళనకు గురిచేస్తుంది. అంతేకాదు తైవాన్ మిత్రదేశాలకు కూడా చైనా సంకేతాలను పంపుతోంది. తైవాన్కు ప్రధాన మిత్రదేశాలు జపాన్, అమెరికా. ఒకవేళ తైవాన్ను ఆక్రమించేందుకు చైనా దాడికి దిగితే జపాన్, అమెరికా వద్ద అత్యవసర ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి తైవాన్ తూర్పు తీరంపై ఈ ప్లాన్స్ అమలుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తైవాన్ తూర్పు తీరం ఫిలిప్పీన్స్, జపాన్కు అత్యంత సమీపంలో ఉంటాయి. నిజానికి తూర్పు తైవాన్ తీరం ఆయా దేశాలకు సహజంగానే సప్లై రూటుగా మారింది. తైవాన్కు ఈ మార్గంలోనే మిలిటరీ ఇతర ఎగుమతులను అమెరికా, జపాన్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ విషయం డ్రాగన్ కంట్రీకి కూడా తెలుసు. అందుకే తూర్పు తీరంలోనూ బీజింగ్ సైనిక విన్యాసాలను చేపట్టింది. ఒకవేళ తూర్పు ప్రాంతంలో నుంచి దాడికి వస్తే పవర్ఫుల్ పనిష్మెంట్ తప్పదంటూ బీజింగ్ హెచ్చరిస్తోంది. తైవాన్ స్వాతంత్ర్యం కోరుకునే వేర్పాటువాద శక్తులకు ఇది శక్తివంతమైన పనిష్మెంట్గా చైనా చెబుతోంది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుని రెచ్చగొట్టే విదేశీ శక్తులను వదిలే ప్రసక్తే లేదని చైనా వెల్లడించింది. ఇది పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తమ చర్యలు ఉంటాయని బీజింగ్ స్పష్టం చేసింది. తైవాన్ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? చైనా చెప్పిన పనిష్మెంట్ డ్రిల్స్ తైవాన్ పాలసీని ఏమాత్రం మార్చలేవు. తైవాన్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా ఓటేశారు. సో తైవాన్ ప్రజల చాయిస్ చాలా స్పష్టంగా ఉంది. చైనాలో పునరేకీకరణను తైవాన్ ప్రజలు వ్యతిరేకించారు. కానీ సైనిక వ్యూహాలను పునర్పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుధ విక్రయాలు. ప్రస్తుతం అమెరికాకు చెందిన చాలా ఆయుధాలు ఇజ్రాయెల్, ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున తరలుతున్నాయి. ఇదే తైవాన్ నుంచి దృష్టి మరల్చే అవకాశముంది. చైనీస్ మిలిటరీ డ్రిల్స్ను పెద్దగా పట్టించుకోకుండా వదిలేయొచ్చు. ఒకవేళ అదే జరిగితే బీజింగ్ మరింత రెచ్చిపోతుంది. ఒకవేళ చైనా డ్రిల్స్ను సీరియస్గా తీసుకుంటే పరిస్థితి యుద్ధం దిశగా వెళ్లే అవకాశముంది. మొత్తానికి తైవాన్ అధ్యక్షుడికి మొదటి వారంలోనే తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.